కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని సర్పవరం రైల్వే స్టేషన్ సమీపంలో పైప్ లైన్ లీకేజ్ కారణంగా తమ పంట పొలాలు నీట మునిగి తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని అర్జీ సమర్పించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో తాము ఇక్కడికి వచ్చామని రైతులు తెలిపారు. తమ సమస్యను కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తికి వివరించామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించి కాకినాడ రూరల్ ఎంపీడీఓతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారని రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 37వ వారం ప్రజా దర్బార్లో దివ్యాంగుల పింఛన్, రైతుల పంట ముంపు సమస్య, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం వంటి పలు అంశాలపై అర్జీలు అందాయని వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర సెటివల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవు వెంకన్న, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జున్నూరు బాబ్జీ, కామాడి దశరథ్, సిరియాల కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, చికట్ల వెంకటేష్, బంగారు రాజు, గౌరీశంకర్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పెన్షన్ల గురించి అడిగారు, కొన్ని జాబ్ రిక్వెస్ట్ అడిగారు. మరొక పెద్ద సమస్య ఏమిటంటే సర్పవరం గ్రామంలో ఆటోనగర్ పక్కన ఉన్న రోడ్లో చేలు 300 ఎకరాలు మునిగిపోతున్నాయని గతంలో కలెక్టర్ గారికి నివేదన ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి అధికారికి స్పందన రాలేదని చెప్పి ఈవేళ భారీ ఎత్తున రైతులు రాబోతే అంతమంది వద్దు, కొంతమంది రమ్మని చెప్పాం. ఒక 30 మంది రైతులు వచ్చారు. పరిశీలిస్తే చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఇక్కడ అధికారులతో మాట్లాడాము. ఎమ్మెల్యే గారితో కూడా నానాజీ గారు కూడా వెంటనే స్పందించారు. ఆయన నానాజీ గారు కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల దయవుంచి ఈ విషయం మీద న్యాయం చేయమని వాళ్ళు అడిగారు. తప్పకుండా వారం రోజుల్లో ఆ పంట పొలాలు ములగకుండా వెంటనే పరిష్కారం దిశగా ముందుకు వెళ్తున్నాం. మరొకసారి ఇక్కడ వచ్చిన అర్జీదారులకి సానా సతీష్ బాబు గారికి ఈవేళ చాలామంది కృతజ్ఞతలు తెలియజేశారు. నిన్న జనవరి 1 సందర్భంగా ఆయన ఆఫీసులో ఇక వేరే వర్క్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది వచ్చి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా వరకు గ్రీవెన్స్ బాగా చేస్తున్నారని చెప్పి అర్జీదారు సానా సతీష్ బాబు గారికి మెయిల్ పెట్టడం, ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజా దర్బార్కి వచ్చిన అందరికీ కూడా వారి సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేస్తుంది. నమస్తే అండి, నా పేరు కోట యోగేశ్వరరావు అండి. నాది బోయినపూడి గ్రామం అండి. సర్పవరం గ్రామం, వేకేరాయపురం, మొత్తం నాలుగు గ్రామాలండి. అక్కడ సర్పవరం స్టేషన్ దగ్గర గెయిల్ కంపెనీ ఉందండి. అక్కడ సర్పవరం స్టేషన్ గెయిల్ కంపెనీ అంటే ఆటనగర్ రోడ్డు ఉంది సార్. రోడ్డు ఉంటే అక్కడ పైప్ లైన్, నాగార్జున పైప్ లైన్ ఒకటి, మన మున్సిపాలిటీ పైప్ లైన్ ఒకటి, మొత్తం 3 పైప్ లైన్ ఉన్నాయి సార్. పైప్ లైన్ భద్రాసిపోయి వాటర్ అంతా 40 ఎకరం పొలాల్లోకి వచ్చేస్తుందండి. మన తాలవాకు పోయింది సార్. ఇప్పుడు తొలకర కూడా కొయ్యలేదండి. కోసి పనిలో వాటర్ అంతా మునిగిపోయిందండి. అది ఏం చేస్తానంటే డీజీ గారు వచ్చారండి, వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి. మా చేయంతాం అన్నారు కానీ చేయంతలేదు సార్. ఇలా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్తే పని అవుతుంది. ఎంపీ గారు ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ బాగా మాకు కలెక్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి, ఎండిఓ గారికి అది ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారికి అది ఫోన్ చేసి మాకు వారం రోజుల్లో పరిష్కారం చేయంతన్నారండి. నానాజీ గారు కూడా మాట్లాడారండి, కలెక్టర్ గారితో మాట్లాడారు. మాకు వారం రోజుల్లో పరిష్కారం చేస్తున్నారండి. ఆయనకు ధన్యవాదాలు అండి.